మనం మాట్లాడిన ఈ కొద్ది నిమిషాల మాటలో నాకు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వచ్చింది. అది మళ్ళీ మర్చిపోతా అని అది ఫస్ట్ చెప్పేస్తా. అంటే శుద్ధమైన పాలు ఉన్నట్టు, శుద్ధమైన నీళ్లు ఉన్నట్టు, శుద్ధమైన గాలి ఉన్నట్టు, శుద్ధమైన కాటన్ ఉన్నట్టు, శుద్ధమైన మనస్సు ఉంటుందా ఉండదా అనేది ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఆస్పెక్ట్. నేను చెప్తున్నా దేర్ ఈజ్ ఎ ప్యూర్ మైండ్. దానికి హృదయం అని పేరు. ఓకే. అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మైండ్ని మనం హృదయం అంటున్నాం. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ హృదయంతో చేసిన ఫుడ్నే ప్రసాదం అంటున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం భగవంతుడు ఇచ్చిన వరం అంటున్నాం. సో ఇవన్నీ వేరేవి కాదు, జస్ట్ ఒక ఫైనెస్ట్ క్వాలిటీ రాగానే దానికి మనం ఒక దివ్యత్వాన్ని, ఒక గొప్పదనాన్ని ఆపాదించడం ఒక పద్ధతి. అదర్వైజ్ హృదయం అంటే ఇది కాదు, థాట్. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ థాట్ ఈజ్ హార్ట్. సో మళ్ళీ అదే శుద్ధమైన పాలు ఉన్నాయి, శుద్ధమైన నీళ్లు ఉన్నాయి, శుద్ధమైన గాలి ఉంది, శుద్ధమైన బట్టలు ఉన్నాయి, అన్ని శుద్ధమైన ఉన్నాయి. శుద్ధమైన మనసు ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచంలో అందరూ చేస్తున్న ఎంక్వైరీ. కానీ దాని కోసం ఎంక్వైరీ చేస్తూ ఎటో వెళ్ళిపోతున్నారు. అది నా అబ్జర్వేషన్. ఇప్పుడు మీరేదో చెప్తున్నారు. అంటే మీరు వీడియో చూసిన చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ సాక్షి భవన్లో ఉంటే ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తామన్న క్వశ్చన్ కదా. నేను చూస్తున్నా కానీ అది చూస్తున్నప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ అనేది ఎన్ని రోజుల వరకు జరుగుతుంటుంది. సేమ్ చూస్తున్నాను కానీ అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి నేను చేయలేకపోతున్నాను. మళ్ళీ అదే రిపీట్. అంటే ఇది గుడ్ సైన్ అన్నట్టు. ఇలాగే కోపం వస్తుంటే రియాక్ట్ చూస్తున్నా అప్పుడు ఫస్ట్ టైం రియాక్షన్ అవుతున్న సమయంలోనే ఒక ఎరుక మేలుకుంటుంది, ఇది అనవసరం ఇప్పుడు, కానీ ఆపలేకపోతాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ అన్నట్టు. ఆపడం మీ పని కాదు, చూడడమే మీ పని. ఇది మెల్లగా అణుగుతుంది. మీరు ఆపుతారనుకోండి, ఈగో స్టార్ట్ అవుతుంది. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ దానికంటే ఎక్కువ అవుతుంది. అంతే. అంటే ఇప్పుడు చీకట్లో చిరుదెబ్బ తెచ్చినట్టు మధ్య మధ్యన మీ ప్రవర్తనలో ఆ దీపం వచ్చి నిలబడుతుంది. యు సీ సో క్లియర్లీ. మీరు అరుస్తుంటారు, ఏం చేస్తున్నారు అసలు బుద్ధి ఉందా లేదా, హఠాత్తుగా ఒక ఎరుక మేలుకుంటుంది. ఇదంతా వేస్ట్, అరవకూడదని తెలుస్తుంటుంది, చూస్తుంటుంది సంథింగ్. ఇట్ ఈస్, దాన్ని మనం డిఫైన్ చేయలేము వాట్ ఇట్ ఈస్. కృష్ణమూర్తి దాన్ని ఇన్సైట్ అన్నాడు. నేనేమంటే అజ్ఞాత జ్ఞాతం అని పిలుస్తుంది. అంటే ఇట్ ఈస్ నోన్ బై యూ బట్ ఇట్ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ వాట్ ఇట్ ఈస్. అంటే అది మనం స్కాన్ చేసి మనం ఏదైనా చేయొచ్చు. యూ కెనాట్ స్కాన్ ఫ్యూ థింగ్స్ అట్లా. అంటే ఇప్పుడు నీ గామా వేవ్స్ ద్వారా నీ ఆనందాన్ని, నిద్రని చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా తెలీదు. కొన్ని సైన్స్కి అందని మ్యూజిక్ వింటే ఎందుకు రిలాక్సేషన్ వస్తుందో స్టిల్ ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్ నాయిస్ అంతే. అట్లనే ఈ సాక్షిని యూ కెనాట్ స్కాన్. కానీ ఒక్కటి, అది ఒకసారి ఉదయించి అది కనుక సెటిల్ అయితే ఖచ్చితంగా నీ హోల్ ప్రవర్తనలో సహజమైన చేంజ్ వస్తుంది. నువ్వు దేన్ని నియంత్రిస్తలేవు, సహజంగానే అరుపు తగ్గుతుంది. అరుస్తుంటావు కానీ భాషలో మార్పు వస్తుంది. భాషలో మార్పులో ఒక అందం వస్తుంది. అంటే ఒక నిరంతరం ఒకటి చూస్తుంది. చూడ్డాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు జడ్జి సమక్షంలో నువ్వు ఉన్నావు అనుకో, సిన్సియర్గా ఉంటావు, కానీ అక్కడ ఎన్ఫోర్స్డ్ సిన్సియారిటీ. అటు చేస్తే కేసు అవుతుందేమో. ఇది చాలా ప్రశాంతమైన చూపు అన్నట్టు. అంటే సంథింగ్ ఈజ్ విట్నెసింగ్, కానీ అందులో ఎన్ఫోర్స్ లేదు, దాడి చేయడం లేదు, ప్రశాంతంగా ఉంది, నియంత్రణ లేదు, మెల్లగా సద్దుమణగడం ఉందన్నమాట. సో దీన్ని జెన్ పరిభాషలో ఇలా చెప్పారంటే, నా మైండ్ చాలా డిస్టర్బ్ అయింది, ఏం చేయాలి, నువ్వు నాతో పాటు రా అని గురువు తీసుకుపోయి ఒక చిన్న సరస్సు పక్కన కూర్చోబెట్టాడు. అందులో నుంచి జింక దుంకి పరిగెత్తింది, మొత్తం నీళ్ళని కదిలాయి. చూడు ఎలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు దాన్ని సెటిల్ చేయాలంటే ఏం చేస్తావు? అంటే నువ్వు వేలు ఎంత పెడితే అంత డిస్టర్బ్ అవుతుంది. పక్కకుండు, అది కూర్చుంటుంది. ఈ పక్కకుండడమే సాక్షి అంటే. నువ్వు వేలు పెట్టకు, దాంట్లో పెడితే పెరుగుతుంది. నువ్వు ఎంత సెట్ చేయాలని చూస్తే ఫ్యామిలీని అంత వికృతం అవుతుంది. నువ్వు దెబ్బని ఎంత గెలిగితే అంత పెద్దగా అవుతుంది. ఇది ఇంకా గ్రాస్ రియాలిటీ. మైండ్ అనేది సట్లెస్ట్ రియాలిటీ. మనం యాక్చువల్లీ గెలిగితే సెట్ అవుతుంది అనుకుంటున్నాం. అస్సలు నిశ్శబ్దంగా ఉన్నవాడి చుట్టూ అంత సర్దుమంటుంది. ఎవ్రీథింగ్ అంతా కూర్చుంటుంది. అసలు మీరు చెప్పాల్సిన 3 మాటలు కుటుంబానికి చెప్పి గోడకు రాసి పెట్టి మౌనం అయిపోండి.
అరిచేటోళ్ళు అరుస్తారు, కేకులు వేస్తారు, కేసేస్తారు, ఏమో చేస్తారు, బట్టలు చింపుకుంటారు, నీ మీద దుమ్మెత్తి పోస్తారు, నిశ్శబ్దంగా ఉన్నట్లు చూడండి. కపుల్ ఆఫ్ మంత్స్లో అందరు వచ్చి మీ ఎదురు కూర్చుంటారు. కానీ ఇట్లా ఈ లక్షణం పోయింది మనలో, బికాజ్ ఒక రకమైన ఇంపల్స్ ఉంటుంది. గురుజీ అదే కాన్సెప్ట్ నేను ఫియర్ మీద కంపారిజన్ ఎవ్రీవేర్ నెగటివ్ థింకింగ్. ఒక ఓల్డ్ అది ఉంటుంది, ఒకటే 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 శారీ డాన్, 3 నొప్పులకి ఒకటే. ఇది సమస్తమైన మానసిక రుగ్మతలకి ఏకైక మందు సాక్షి భావన. ఇది ఎవడు అమ్మలేడు, ఎవడు కొనలేడు, నువ్వు నీలో దాన్ని దర్శించవలసిందే. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మైండ్ అన్నట్టు అంతే. ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పొచ్చు, నీ శరీరం సాక్షి, నువ్వు వేసుకునే బట్టలు నీ ఆలోచన. నువ్వు ఇట్లా టై పెట్టుకున్నావా, జడ్జి అంటున్నారు, తెల్ల కోట్ వేసుకుని డాక్టర్ అంటున్నారు. బాడీకి ఏం సంబంధం? నేను డాక్టర్ అంటున్నది బాడీనా డ్రెస్సునా? డ్రెస్సునే. మీకు ఆశ్చర్యకర విషయం చెప్తా. మాకు తెలిసినోడు ఒక అమ్మాయికి లైన్ వేస్తుండే, డాక్టర్ లైన్ వేస్తున్నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. రోజు పోయి 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 ఇట్లా వైట్ కోట్ వేసిపోయేది, తర్వాత ఎటో బస్ ఎక్కి పోయేది. ఓ రోజు సెలవు ఫాలో అయినాం ఇద్దరం. డీమార్ట్కి వెళ్ళింది, అందులో పనిచేస్తుంది. డీమార్ట్ నిజంగా హార్ట్ బ్రోక్ అట్లయితుంది. వాడు అమ్మాయిని చూస్తలేడు, వైట్ కోట్ అంటే డాక్టర్ అనుకోవడం వాడి అజ్ఞానం. బట్టల్లో గౌరవం ఉందనుకుంటే మన అజ్ఞానం. నిజంగా గౌరవం నీకుంటుంది, బట్టలకు ఉండదు. మన ఛాయిస్. నువ్వు బంగారం చూపించి, నగలు చూపించి, తర్వాత కారు చూపించి రెస్పెక్ట్ కోరుకుంటున్నావా? అసలు ఏం చూపిస్తలేవు, నిన్ను నువ్వు జస్ట్ ప్రదర్శిస్తుంది. యు ఆర్ దేర్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ క్వాలిటీ. దాన్ని గుర్తించారనుకో, నువ్వు గోజు పెట్టుకుని బురదలో దొల్లిందా నీకు రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. బికాజ్ వాళ్ళు నీ క్వాలిటీనే చూస్తున్నారు. డైమండ్ బురదలు ఉందా, డైమండే. దానికి ఇంత మరకు అంటుకోదు, కడుక్కొని వాడుకోవడం అంతే. ఈ సేమ్ ఇంప్లిమెంటేషన్ అన్నిట్లో చేస్తే అట్లా. ఇంతకుముందు ఇంకేదో చర్చించినాం మనం. అంటే ఇంతకుముందు రాగానే అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ వచ్చినాయి, నేను మర్చిపోయినా. వెరీ గుడ్. ఇప్పుడు సరే, చర్చించడానికి ఏది లేదు కాబట్టి నేను ఒకటి చెప్తా, మీకు అనిపిస్తే అడగండి. ఓకే. ఇప్పుడు శుద్ధమైన పాలు, శుద్ధమైన బట్ట, శుద్ధమైన నెయ్యి, పూసగా ఉన్న అమ్మ లాంటి శుద్ధమైన నెయ్యి అని అమ్ముతున్నారు కొడుకులు. ఆ తర్వాత శుద్ధమైన గాలి, శుద్ధమైన ఆకాశం, శుద్ధమైన ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు శుద్ధమైన మనసు ఉంటుందా ఉండదా అనేది మనం ఒక చిన్న కాంటెక్స్ట్ ఇచ్చాం. నేను చెప్తున్నా, నేనే ప్రమాణంగా నిలబడి ఉంది. అది ఎలా ఉంటుంది అంటే ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే దేనికి, ఇప్పుడు శుద్ధమైన బాడీ అంటే ఏ మరకలు అంటుకునేది, ఏ రోగాలు లేనిది. అంతకుమించి డెఫినేషన్ ఏం లేదు. ఏ రోగాలు లేవు, అయినప్పటికీ రంగు అంటింది, చిన్న కాటు కంటింది, స్టిల్ ఇట్స్ అయిపోయింది, కొంత మలినమైంది. అది తీసేస్తే మిగిలింది శుద్ధమైంది అన్నట్టు. శుద్ధం మనం క్రియేట్ చేయట్లేదు, అది ఆల్రెడీ ఉంది. సో శుద్ధమైందంటేనే మనిషి వేలు పెట్టనిది అని. మిగతా అంతా కరప్ట్, మిగతా అంతా డెలిట్ అయింది. సో శుద్ధమైన మనస్సు అంటే నేను ఇచ్చిన తేలికైన డెఫినేషన్ ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నిజంగా వింటే నెక్స్ట్ ప్రశ్న ఉండదు. ప్రపంచానికి సంబంధించిన ఏ మరకలు అంటుకొని మైండ్ అంతే దట్స్ ఆల్. దట్ ఈస్ క్లీన్ మైండ్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఎందుకు ఎంజాయ్ చేస్తాం వాళ్ళ ప్రజెన్స్ అంటే క్లీన్ మైండ్ ఉంది. వాళ్ళ వాక్కుల్లో దోషమే లేదు, వాళ్ళ చూపులో ఎలాంటి కరప్షన్ లేదు, ఫ్రెష్గా చూస్తారు. ఇప్పుడు ఆవు చూస్తుంది ఫ్రెష్గా. ఎట్లాంటి వాడికైనా కోపం వస్తుందా, అట్లా చూస్తుంది ఆవు నన్ను అని ఎవడని అంటాడా? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లుక్. అంటే లోపల ఏ థాట్ లేదు, చూపుని డిస్టర్బ్ చేసి థాటే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఫ్రెష్గా చూస్తున్నాడు ఒక దాని వైపు, ఒక అమ్మాయి వైపు. ఇప్పుడు ఎవడో చెవిలో ఊదాడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు, చూపు మారిపోయింది. థాట్ అనేది ఎంత సట్టలు, వెరీ ప్రొఫౌండ్, వెరీ ఎఫెక్టివ్, వెరీ స్టూపిడ్, వెరీ డేంజరస్. ఒక్క థాటే రెండో ప్రపంచ యుద్ధం క్రియేట్ చేసింది. వన్ సింగిల్ థాటే. అది థాట్లో నెగిటివ్ అనేది పాజిటివ్ అనేది లేదు. థాట్ ఈజ్ ఏ థాట్. ఆ థాట్ ఎదుగుతున్న కొద్ది తెలుస్తుంది. మొక్క ఈజ్ మొక్క. ఇప్పుడు మొక్క ఇట్లా మొలకెత్తింది, ఎవరికి తెలియదు అది గులాబా తుమ్మన, నాటినోడికి తెలుస్తుందేమో. దానంతకదే మొలకెత్తినప్పుడు నువ్వు గుర్తుపట్టలేదు, నువ్వు ఎదురు చూస్తున్నావు, దానికి రోజు వాటర్ పోస్తుంది. హఠాత్తుగా ముళ్ళ చెట్టు వచ్చింది అనుకో,
అప్పుడు తెలుస్తుంది కదా. సో ఇనిషియల్గా థాట్ నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. ఇది నేను పుస్తకాలు చదివి చెప్తున్నా, నా మైండ్ చూసి చెప్తున్నా. ఇప్పుడు నా మైండ్లో థాట్స్ మాత్రమే ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడైతే తెలుసా, అవి కాలంలో ఎక్కువసేపు నిలబడ్డప్పుడే. థాట్ ఎక్కువసేపు కాలంలో ఉందా, అది మెల్లగా నెగిటివ్ అండ్ పాజిటివ్గా రూపాంతరం చెందుతుంది. సరే, చెట్టు గ్రాస్ రియాలిటీ కాబట్టి తుమ్మ చెట్టుగానే ఉంటుంది. థాట్ సటిల్ కాబట్టి ఇట్లా థాట్ ఇట్లా పెరిగింది, ఇది ఇప్పుడు నెగిటివ్గా మారింది. ఎవరో అపాలజీ చెప్పారు, వెంబడి పాజిటివ్గా మారుతుంది. మళ్ళీ ఎవరో మళ్ళీ నెగిటివ్. ఇట్స్ ఆల్వేస్ నెగిటివ్ అండ్ పాజిటివ్, ఒక పెండులం లాగా తిరుగుతూ ఉంది థాట్. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంది? అసలు ఈ థాట్ ఎవాల్వ్ అయ్యి అస్తమించాలి. ఇట్లా చెట్టుగా పెరగొద్దు థాట్. చెట్టుగా పెరిగితే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఒకవేళ చెట్టుగా పెరిగింది అనుకో, దాని మీద ప్రపంచపు నీడ పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు పెయింటింగ్ వేయాలన్న ఆలోచన థాటే కొన్ని ఏళ్ళకి ఉంది, చెట్టు అయ్యింది. అది నెగిటివ్గా లేదు, పాజిటివ్గా లేదు. ఎందుకంటే నేను ఎవరి మాటలు దానికి ఆపాదించాను. ఇది మంచిగా ఉందని ఎవరంటే వీడు పాజిటివ్ అనను, ఇది బాగాలేదంటే వాడిని ద్వేషించను. వాడి దృష్టి అది, దీనికి సంబంధం లేదు. ఇట్స్ ప్యూర్, అది ఉంది. సో ప్రకృతిలో థాట్ రావాలి పోవాలి, థాట్ రావాలి పోవాలి, థాట్ రావాలి పోవాలి, రావాలి పోవాలి. ప్రపంచంలో థాట్ వచ్చి పోవడానికి 10 ఏళ్ళు పట్టచ్చు ఒక్కొక్కసారి. దాంట్లో ఏమన్నా జరగచ్చు. ఓ చిన్న ఓషో గారు చెప్పిన కథ, రియల్ స్టోరీనే. ఇది ఓషో తన లైఫ్లో జరిగిందని చెప్పుకున్నాడు. నాకు చాలా నచ్చింది. నేను టెస్ట్ చేసి చూసిన ట్రుత్ ఇది. నేను ఇంప్లిమెంట్ చేసి చూసిన. ఓషో వాజ్ రైట్. ఓషో ఒక ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ని కలుసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఒక చాదస్తపు ముస్లావిడు ఉంది, బ్రాహ్మిన్ ఆర్జీ గారు వాట్ ఎవర్. చేతిలో ఓషో చేతిలో బుక్ ఉంది. ఏం బుక్ నాయనా అన్నది. బైబిల్ అని చెప్పాడు. అసలు వాళ్ళ మత గ్రంథం నీకెందుకు తూ అని ఇట్లా బయట పడేసిందంట. అప్పుడు ఓషో అన్నాడంట, బామ్మ అది భగవద్గీత, అబద్ధం చెప్పాను. అయ్యో కొడుక అట్లా ఎట్లా చెప్తివి, అయ్యో అని చెప్పి దాని ముందు భగవత్ సారి క్షమించమ్మా, కృష్ణ భగవాన్ క్షమించని ఇచ్చిందంట. నీకు విషయం తెలుసా, అది బైబిలే అన్నాడు. అని మళ్ళా పడేసిందంట. అయ్యో ముసలిదాన ఉత్తా అబద్ధం చెప్పిన భగవద్గీత, అయ్యో మనం ఎందుకు అట్లా చేస్తాను. ఓషో చెప్పిందంటే ఒక్కసారి కూడా దాని దిక్కు చూస్తలేదు. దిస్ ఈస్ ద స్టోరీ. ఎవడేం చెప్తే ఇప్పుడు చెప్పాడు ఫస్ట్ టైం, తీసి చూడు, నిజంగా బైబిల్ అయితే తెచ్చి, లేకపోతే తీసిరే. అట్లీస్ట్ తన మైండ్కి నిజంగా దేన్ని పడేయక్కర్లేదు. నీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు, పడేయక్కర్లేదు. ద్వేషం నెత్తి కింద తలగిడగా వాడుకోవచ్చు. అంటే యూ కెన్ యూజ్ ఇట్ రెస్పెక్ట్ఫుల్లీ ఇన్ మెనీ వేస్. సో ఎగ్జాక్ట్లీ థాట్ యొక్క యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడు, కోపం వచ్చింది, నీ థాట్ ఫస్ట్ స్టార్ట్ అయింది గ్రేట్ ఫ్రెండ్, జాన్ జిగిరి దోస్త్. తర్వాత ₹1,00,000 టయానికి ఇవ్వలేదు, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చెట్టు పెరిగింది, ఇప్పుడు నెగిటివ్ అయింది. వాడిని తలుచుకుంటే ఇట్లా ఊగిపోతుంది. అంతలో ఫోన్ వచ్చింది, అరే నా ఫోన్ పోయిందిరా, నీ దగ్గరికి వస్తున్నా, టింగ్ అని పాజిటివ్ అయింది. మళ్ళీ వచ్చిన తర్వాత అందరికీ చెప్పాడు, నేను అసలు అనవసరంగా మా ఫ్రెండ్ నేను అపార్థం చేసుకున్నా, సచ్ ఏ గ్రేట్ ఫ్రెండ్, నిజంగా నన్ను నేను తిట్టుకుంటున్నా, వచ్చి ఊరికే జోక్ చేసిన నీకెవడరా పైసలు ఇచ్చేది అన్న డింగ్ అంతే. సో నీ థాట్ వల్ల నీవు ఎంత సఫర్ అవుతున్నావు. ఒక్క నెగిటివ్ థాట్ వల్ల బాడీ ఎంత సఫర్ అవుతుంది పాపం. ఒక్కసారి మంటలో దుంకుతుంది, ఒక్కసారి మీదకి వెళ్ళి దుంకుతుంది. అది ఎందుకంటే ఆ థాట్ దుంకిస్తుంది. వద్దే నీకు దండం పెడుతుంది అంటది బాడీ. ఆహా ఇప్పుడు నాకు నచ్చలేదు, నువ్వు కూడా నాతో పాటు రా. గురించి మీరు అన్నట్టు స్వచ్ఛమైన అన్నారు కదా, మనము ప్రసాదం చేసేటప్పుడు ఇంట్లోనైనా ఏ కాన్సెప్ట్ లేకుండా ప్రసాదం స్టార్ట్ చేస్తాం. ఆ స్వచ్ఛత ఎట్లా వస్తుంది? మనకు ఆలోచన వేరే విధంగా ఏమి ఉండదు, అంతే, వేరే విధంగా ఉండదు. పవిత్రత అంటే బయట కూడా అట్లా ఎందుకు ఉండట్లేదు, చేంజ్ అవుతా ఉంటుంటుంది. అదే అంటే మనం ఆలోచన యొక్క సరళిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. ఇదంతా ఆషమాషి వ్యవహారం కాదు. ఇది మనం డిస్కస్ చేసేది చాలా సటల్. ఇది ఎలాంటిదంటే ఎవరికన్నా చెప్పు, భూమి మీద ఆ రాయి తెచ్చి ఇక్కడ పెట్టండి, పెడతారు కదా. అట్లనే చెప్పు, అక్కడ ఆవగింజను తెచ్చి పెట్టండి, ఏడా 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 అంటారు. అంతకంటే సూక్ష్మమైనది సాక్షి అన్నట్టు, దొరికి సావదు. సూక్ష్మాతి సూక్ష్మం. ఒకవేళ దాన్ని ఏదన్నా పోల్చవలసి వస్తే సూది మున ఉంటుంది కదా, ఆ మునలో కోటో వంతు. అంటే ఉంది కానీ నువ్వు పట్టుకోలేవు. ఉందా? ఉంది, ఇట్ ఈస్ దేర్. అమీబా లేదా? ఉంది, మనకు కనిపిస్తలేదు, ఉంది. అట్లా ఇది అమీబాకి అబ్బా అన్నట్టు ఇది. సో ఇది అందరిలోనూ ఉంది, ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ప్రతి ప్రాణికి తెలీదు సాక్షిభావంలో ఉన్నట్టు.
ఎందుకంటే వాడికి ప్రపంచమే లేదు కనుక సాక్షిలోనే ఉంటుంది అది. చిన్నపిల్లలు సాక్షిగానే ఉంటున్నారు. మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లలు నేను చెప్పిన తర్వాత గమనించండి, ఓన్లీ 4 ఏళ్ల పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. అదేమిటి, ఆ పిల్లలు ఎప్పుడన్నా హాస్పిటల్లో ఏదైనా ఒక వ్యాధితో జిమ్ అయ్యి వాళ్ళకి ఐసీయూలో పెట్టినప్పుడు వాళ్ళని చూడండి, దానికి సంబంధించిన ఏ షాడో వాళ్ళ కళ్ళలో ఉండదు. దే విల్ బి ప్లేయింగ్. డాక్టర్ సూదిస్తే ఏడుస్తారు, ఆ నొప్పికి ఏడ్చారు వాళ్ళు, ఏ భయం లేదు లోపల. దే ఆర్ యాక్చువల్లీ విట్నెసింగ్. అక్కడ హాస్పిటల్ ఎలా ఉంది, డాక్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం పట్టదు. ఇది తెలియక విట్నెస్ ఉండడం వెరీ ఈజీ. ఇప్పుడు చాలా మరకలు అంటించుకొని ఇప్పుడు తెలిసి నువ్వు ఆ మరకలు తీసేయాలి ఒక్కొక్కటి. సో ప్రపంచానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే ఆత్మజ్ఞానం అనేది అత్యంత సులువు అన్నది నేను ఇది ఏ పుస్తకంలో ఉన్న స్టేట్మెంట్ కాదు. అంటే క్రాస్ చెక్ చేసుకునే లేదు, ఓన్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంతే. నీలోనే పుస్తకాలు దొరకదు. సో నేను 100% చెప్పగలను, నువ్వు ఎన్ని ధ్యానాలు చేయి, యాగాలు చేయి, గురువుల దగ్గర కాళ్ళు పట్టుకో, పోయి డ్యాన్సులు చేయి, అది కాదు నాకు ఇంపార్టెంట్. నీలో పోలిక ఉందా, యు ఆర్ అన్ఫిట్ ఫర్ లైఫ్ ఎంక్వైరీ. పోలిక ఉందా, నువ్వు ఎక్కడో చోట సఫరింగ్ ఉంది, ఎక్కడో చోట ట్రైంఫ్ కూడా ఉంది. అంటే నువ్వు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నావు లేదా గొప్ప బాధని అనుభవిస్తున్నావు, మధ్యలోకి రావాలి. ఆత్మజ్ఞానం వస్తే గొప్ప ఆనందము లేదు, గొప్ప బాధ లేదు, తర్వాత ఆనందము లేదు, బాధ లేదు, బయట నుంచి వచ్చేది ఒక సమస్థితి ఉంది, స్థితప్రజ్ఞత ఉంది, ఒక సహజమైన గంభీరత ఉంటుంది లైఫ్లో. పులిని చూడుకో, ప్రశాంతంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ప్రశాంతత, నిజమైన ప్రశాంతత, ఫేక్ కానిది, చాలా గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది చూశారు, ఆ గర్భగుడి వాతావరణం ఎట్లుంటుంది, ఇట్ ఈస్ వెరీ సీరియస్. సరైన పవిత్రత లేదా ఉంది, బట్ ఒక రకమైన సీరియస్నెస్ ఉంటుంది. సో నిజమైన స్వభావాలన్నీ ఒక తాలూకు సీరియస్నెస్ని ప్రతిఫలిస్తాయి. ఆకలి చాలా గంభీరమైంది. డీపెస్ట్ స్లీప్ గంభీరం. అక్కడ శబ్దానికి తావులేదు, బంగారానికి తావులేదు, దేశాలకు తావులేదు, అంత సీరియస్ అది. అలాంటిది ఒక్కటి ఉందని నిద్ర వెళ్ళిపోతుంది. అంటే రూత్లెస్ రియాలిటీ. అట్లా మౌనం కూడా గంభీరంగా ఉంటుంది. అప్పుడప్పుడు అలలు వచ్చినట్టు చిన్న చిరునవ్వు లేకపోతే హాస్యము, ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి. ఇప్పుడు రమణ మహర్షి ఈజ్ నాట్ ఎ జోవియల్ పర్సన్, లైఫ్ అంతా గంభీరంగా ఉండడు. ఓషో హ్యూమరస్, కానీ తను ఎక్కువ నవ్వలేదు. యూ విల్ నెవర్ సీ ఓషో లాఫింగ్, ఈ పళ్ళు ఇక పెట్టి నవ్విన మనకి ఎక్కడ చూడం, జస్ట్ చిన్న చిరునవ్వు ఉంటుంది, ఓకే అని ఉంటుంది. అయితే కొందరు ఉన్నారు, దే లాఫ్. కృష్ణమూర్తి నెవర్ లాఫ్డ్, వెరీ రేర్లీ. మొన్న కృష్ణమూర్తి కలిసి జీవించిన మోషే అని ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన నాకు ఆఫ్ ద ఇంటర్వ్యూ కూడా చెప్తున్నాడు, సచ్ ఏ సీరియస్ పర్సన్, ఉతికి ఆరేసుడు ఒక్కొక్కండి. అంటే లైఫ్ని సమగ్రంగా దర్శించినప్పుడు కొన్ని వాస్తవాలు తెలిస్తే అవి కఠోరంగానే ఉంటాయి. నువ్వు మైకేలాంజెలో బొమ్మ చెక్కాలంటే నీ చేతిలోకి బొబ్బలు రావాల్సిందే, నువ్వు రాయిని ఉతికారేయాల్సిందే. అక్కడ సాఫ్ట్నెస్ పనికిరాదు. అట్లనే లైఫ్ని అర్థం చేసుకునే ప్రక్రియలో కొంత సీరియస్నెస్ అవసరం, కొంత. ఆ తర్వాత విషయం అర్థమైంది, అది సెటిల్ అవ్వడానికి ఇట్ మే టేక్ లిటిల్ టైం, అకార్డింగ్ టు పర్సన్ టు పర్సన్ ఇట్ మే చేంజ్. ఇప్పుడు నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ అట్లా 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 డిస్కస్ చేసిన తర్వాత నాకు మొదటిసారి ఈ విషయం స్ట్రైక్ అయింది. అసలు ధ్యానం గురించి ప్రయత్నం చేస్తున్నా, అసలు నేను ధ్యానంలో లేనని నాకు ఎట్లా తెలుసు? ఇది నా డౌట్. ఇది ఎట్లుందంటే, హఠాత్తుగా డౌట్ వచ్చింది, ఆరోగ్యంగా లేనేమో అని డాక్టర్ కాడికి పోయి చెకప్ చేయించుకుంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, శరీరం పట్ల స్పృహ పోతుంది. దట్ ఈస్ హెల్త్. అంటే ఆరోగ్యానికి తేలికైన నిర్వచనం. నువ్వు ఆరోగ్యంగా ఉన్నాడంటే శరీరం లేదని, శరీరం ఉందా ఆరోగ్యం లేదని. శరీరం తెలుస్తుంది, ఇట్లా అమ్మా అయిపోయి ఆరోగ్యం లేదు పీకిందని. నువ్వు ఇట్లన్నా శరీరం తెలియలేదు, ఇట్లన్నా తెలియదు, కదలిక ఉంది తెలుస్తలేదు, ఇట్లా అంటే అమ్మా అంటే సయాటికి ఏదో వచ్చింది, ఇంకా స్టార్ట్ అయింది, అయిపోయింది, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. నువ్వు ఎట్లా చిన్నపిల్లలు ఆ గోడ దుంక ఈ గోడ దుంక పరిగెత్తా దమ్ముడు శరీరం లేదా, ఆడ ఒక కదలిక ఉంది, శక్తి ప్రవాహం ఉంది.
ఎగ్జాక్ట్లీ ఆ స్థితి మనసుకు రావాలి. సో ప్రపంచం ఉందా, అది రాదని తెలుసుకున్నాను. ఇప్పుడు ఇది నాకు 2009కి అటు ఇటుగా స్ట్రైక్ అయింది. అంటే మొట్టమొదటిసారి ఐ స్టార్టెడ్ సీయింగ్ సో క్లియర్లీ దట్ మైండ్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం మైండ్ కాదు, ఈ సోకాల్డ్ ఎడ్యుకేషన్, ఈ సోకాల్డ్ పోలికలు, కంపారిజన్లు, ఈ అప్రిసియేషన్, మనం ఆరాటపడేది, డబ్బు కోసం ప్రయత్నాలు, ఎవడో అన్న మాటలు పట్టించుకోవడాలు, ఇవన్నీ కలిసి నా మైండ్ కరప్ట్ అవుతుంది. తీసేద్దాం. తెలిసింది ఇప్పుడు నాకు స్పష్టంగా. నేను సిన్సియర్గా ఈ సోకాల్డ్ మెడిటేషన్ ఆశ్రమాలు ఉన్న ధ్యానం కాకుండా ప్రకృతి ధ్యానం చేసిన. అంటే ఏ ఫోకస్ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపం లేదు. ఊరికి ఎట్లా కూర్చున్నాను 40 రోజులు. జస్ట్ చూసినంత అసలు. ఈ కూర్చోవడం నాట్ ఓన్లీ ఇన్ ద రూమ్. ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళినట్టు సినిమాలకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళకి తెలియదు నేను ఏం చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ మైండ్. ఎవడో ఏదో అన్నాడు, ఫస్ట్ టైం తెలుస్తుంది. ఆ మాట పట్ల నాకున్న ఒక ఇన్ఫర్మేషన్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చైనీస్ వాడిని పిలుచుకొచ్చి వాడకవనండి, థ్యాంక్ యూ అంటాడు. వాడికి తెలియదు వాడకవండి. వాడు చూంచాపే ఓ అన్నాడు, మనకు తెలియదు. వాడు ఇంత పెద్ద బూత్ అన్నాడు, తెలియదు మనకు. సో బూతులో కోపం లేదు, ఆ బూత్ ఏమిటి అని నాకు ఒక ధారణ ఉండటం వల్ల నాకు కోపం వస్తుంది. నేను చిన్న జోక్ విన్నా. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఏం కంప్లైంట్? మా పక్కింటోడు నన్ను హిప్పోపోటమస్ అన్నాడు. అవలం ఉండేవాడికి హిప్పోపోటమస్ అన్నాడు, వాడిని యావజ్జీవ శిక్ష చేయాలి. సరే సరే అర్థమైంది. ఎప్పుడన్నాడు సార్ అంటే 22 years అయింది సార్. 22 years అయిందా? మరి ఎప్పుడెందుకు కేసు ఇస్తామంటే నిన్ననే జూకు పోయినా, నిన్న చూసిన దాన్ని ఎట్టుంటుందో. హలో హిప్పోపోటమస్ అంటే హలో మూర్తి గారు అంటుంది. అదే నేను గొప్పగా పిలుస్తున్నాను స్వీట్ బాయ్ లాగా. ఫస్ట్ టైం హిప్పోపోటమస్ చూసిన 22 సంవత్సరాలు ఎవ్రీడే వాడు నీటి గుర్రమ్మా దున్నపోతా ఇంతలా ఉన్నావు అని అంటున్నాడు వాడు. అదేమిటో తెలియని కారణంగా నాకే బాధ కలిగి, తెలిసిన కాడి నుంచి నాకు గ్రహించుకోవచ్చు. సో పిల్లలకి తెలియదు వాళ్ళు ఎవరు, అందుకని ఆనందంగా ఉన్నారు. జ్ఞాని తెలిసి ఆనందంగా ఉంటాడు అంతే. హిప్పోపోటమస్ నేను కాదు, కానీ వాడికి అనాలనిపిస్తుంది అనని. ఆల్ రైట్, అన్నంత మాత్రాన అయిపోను నేను, నువ్వు అన్నంత మాత్రాన కాకుండా పో, నేను అయ్యేది ఇలాగ అవుతా. ఒకవేళ మనం అది అయితే అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి? నువ్వు అయినప్పుడు రియాక్టేషనే ఉంది. ఇంకా ఇప్పుడు నీ పేరు ఏం పేరు? లింగస్వామి అన్న. ఏం కోపం నీకు? ఉన్నదే అన్న కదా, అంతే. నువ్వు కాందన్నా అనుకో, నీకు సంబంధమే లేదు. ఇది పలాయనవాదం కాదు, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్. ఎవడన్నా ఈ లింగస్వామి ముందు ఒరే అంటే దౌడ బలగొట్టు, అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పు. రెండోసారి ఇవ్వలేదు వాడు వదిలేయి, బాధ కథం, ఇగ్నోర్ హిమ్. అంటే మనం నిరంతరం అనిపించుకొని గొడవ పడుతున్నాం అంటే అది మన మూర్ఖత్వం. ఇప్పటికే 100 సార్లు చెప్పినాను అంటే ఎవరు ఎంజాయింగ్ ఇట్ అలా ఎలా ఉంటుంది. సో నట్షెల్లో ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక వాంగ్మయాలు, అందులో 80% దే ఆర్ నాట్ స్పిరిచువల్ ఇన్ దిస్ ట్రూ సెన్స్. దే ఆర్ మోనోథియిస్టిక్ రిలీజియన్ బేస్డ్ డాక్ట్రిన్స్ అన్నట్టు. దే ఆర్ డిక్టాట్స్, అంటే డూస్ అండ్ డోంట్స్, షుడ్స్ అండ్ షుడ్ నాట్స్ ఉన్నవే ఇవన్నీ. దానికి హోలీ బైబిల్, హోలీ ఖురాన్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ బుక్స్. అవి నిన్ను ఒక సిస్టంలో నడిపించే పుస్తకాలు. ఎందుకు? దానికి రివార్డ్ ఉంది కాబట్టి. రియల్ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఎనీ రివార్డ్ సిస్టమ్. డూస్ లేవు, డోంట్స్ లేవు, రివార్డ్ లేదు, అవార్డ్ లేదు, అప్రిసియేషన్ లేదు, డిప్రిసియేషన్ లేదు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఇది ఎలా ఉందంటే 100 మంది ఎవరో చూస్తున్నారని నువ్వు సిన్సియర్గా ఉన్నావు. మొదటిసారి ఎవ్వరు చూడకుండా సిన్సియర్గా ఉన్నావు. ఎవ్వరు లేరు చూసేవాళ్ళు అడవిలో. యు ఆర్ సో సిన్సియర్. స్నానం చేసినప్పుడు ఎవ్వరు లేరు కదని అడ్డగోలుగా ఉమ్మిచ్చి, ఆ సరస్సులో ఉమ్మిచ్చి, చెట్లు వీకి ఎవరన్నా రాగానే నీట్గా, ఇలా లేదు. ఇలా చేస్తారు అందరూ. నీలో జ్ఞానోదయం ఎంటర్ అయిందని తెలుసుకోవాలంటే ఇది చిట్కా, ఇది సూత్రం. అంటే ఎవరున్నా లేకున్నా నీ ప్రవర్తనలో ఇంత మార్పు లేదు. నువ్వు అందరున్నప్పటికీ నీటుగా ఉంటున్నావు, ఎవ్వరు లేకపోయినా నీటుగా ఉంటున్నావు. అందరున్నా మృత భాషివే, అందరు ఎవ్వరు లేకపోయినా మృత భాషివే.
వేరే వాళ్ళ ఇంటికి పోయినా అన్ని నీళ్ళతో స్నానం చేస్తున్నావు, నీ ఇంట్లోనూ అన్ని నీళ్ళతో స్నానం చేస్తున్నావు. నా నీ స్వపర రెండు పోయి యు ఆర్ లైఫ్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ ఎవ్రీవేర్ సేమ్ డిట్టో. నీ బాత్రూంలో లైఫ్, పడక గదిలో లైఫ్, ఫ్రెండ్ ఇంట్లో లైఫ్ వేరే వేరేగా లేవు, అన్ని చోట్ల కొట్టుంది. ఇక్కడ కూర్చున్న మూలకు హాయిగా. బకింగ్హామ్ ప్యాలెస్ పోయినా ఆ కష్టపడి ఆ మెత్తటి కుర్చీలో కూర్చోకుండా మూల చూసుకొని కూర్చుంటాం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళ ప్లేస్ కాదు. ఇప్పుడు అంతే నా లైఫ్లోనే జరిగింది. లీలా ప్యాలెస్కి వెళ్ళిన బెంగళూరు. సో అక్కడ అందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో నేను వీ హ్యాడ్ ఎ చిన్న డిస్కషన్ స్క్రిప్ట్ గురించి. దట్ వెంట్ ఫర్ 10 minutes. సో అందరూ ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పాను, ఇంతసేపు కూర్చున్నాను అక్కడ వాళ్ళతో పాటు ఆ క్వశ్చన్స్లో. సో మీ డిస్కషన్ అయిపోయింది, డన్. రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్, అంతవరకు నాకు టైం ఉంది. సో ఇమ్మీడియట్గా నేను లేచి ఒక స్తంభానికి అనుకొని కూర్చొని ఐ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్ ప్యాలెస్లో, హోటల్లో. అసలు లాంగ్ షాట్లో చూస్తే అసలు ఎవ్వరు అక్కడ కింద కూర్చొని లేరు. ఈ ఇట్లా కూర్చొని ఎగ్జాక్ట్ స్తంభం ఉంది వెనుక. వితిన్ 5 minutes హోటల్ మేనేజర్ కేమ్, సార్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇట్. అంటే ఇక పీకనీకి స్టార్ హోటల్ దేనికి నాకు నచ్చినట్టు ఉండే అవకాశం లేనప్పుడు నేను ఒకటి ఏ రూల్స్ వైలేట్ చేయట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ స్పిట్టింగ్ ఆన్ ద వాల్స్, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ సోషల్ హార్మోనీ దెబ్బతీయట్లేదు. నేను జస్ట్ ఒక స్తంభానికి అనుకుని కూర్చున్నా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో స్టార్ హోటల్లో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి సార్, వీ విల్ నాట్ అలో గెస్ట్ సిట్ ఆన్ ఫ్లోర్. ఫైన్. అండ్ ఐ టోల్డ్ మై ఈవెంట్ మేనేజర్, ఏదన్నా చిన్న ఒక మోటల్ బుక్ చేయి, ఐ డోంట్ వాంట్ టు బీ హియర్. ఎందుకంటే నేను కింద కూర్చోవడం నాకు ఎంత ముఖ్యమో స్టార్ హోటల్ క్లీన్గా ఉంచుకోవడం వాడికి అంత ముఖ్యం. ఐ రెస్పెక్ట్ హిమ్. లేదా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్లీప్ ఇన్ ద స్టార్ హోటల్. ఎలాగో నా రూమ్ ఉంది, నా రూమ్లో కింద కూర్చుంటా. సో ఆ తర్వాత ఇప్పుడు నేనంటే గొడవ పడ్డది నా ఉద్దేశం కాదు. చెప్పిన తర్వాత నేను అన్నాను, ఓకే లీవ్ ఇట్, ఐ సిట్ అవుట్ సైడ్. నేను మేనేజర్కి చెప్పాను, ఈ మొత్తం ప్రాంగణంలో ఎక్కడ కింద కూర్చోవచ్చు, ఇక్కడ ఎక్కడన్నా కూర్చోవచ్చు అన్నట్టు. నేను ఒక మ్యాట్ పరుచుకొని నా వాటర్ బాటిల్ పెట్టుకొని అక్కడే ఉన్నా. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు అర్ధరాత్రి మేనేజర్ వచ్చి తన డ్యూటీ దిగిన తర్వాత ఆయన నా పక్కన కూర్చొని చాయ్ అయిపోయాడు. సో ఫైటింగ్ చేయడం మన ఉద్దేశం కాదు. వాడి ప్లేస్, ఎస్ వీ షుడ్ రెస్పెక్ట్. అక్కడ మనం పోరాటం చేస్తలేము. వాడితో అడిగాను, వాడు వాడి రూల్ని క్లియర్గా చెప్పాడు. ఎస్, స్టార్ హోటల్ అంటే ఒక ఫ్లవర్ వాజ్ ఎలా ఉండాలో కూడా నిర్ణయించబడ్డది. మీకు తెలుసో తెలియదు, 7 star హోటల్లో మన ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఉప్పు పెట్టరు. ఉప్పు పెట్టారంటేనే ఇట్ ఇస్ నో మోర్ 7 star హోటల్. అంటే సర్వ్ చేసిన ఫుడ్లో నువ్వు కలుపుకోవడానికి ఏముండొద్దు, అంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి. దట్ ఈస్ వాళ్ళకు నార్మ్స్ ఉన్నాయి. ఈవెన్ ఐ కేమ్ టు నో దట్ లాంజ్లో ఒక ఫ్లవర్ బొకే ఎంత పెద్దగా ఉండాలో కూడా ఎవ్రీడే చెక్ చేసి అవన్నీ చూసే వాళ్ళకి స్టార్ హోటల్ హోదా ఇస్తారని నేను తెలుసుకున్న తర్వాత. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బ్యూటిఫుల్ అంబియన్స్, పెయింటింగ్స్, ఐ లైక్ ఇట్. నా కాంప్లైంట్ ఏమిటి, కింద కూర్చోడం నాకు బాగుంటుంది నా బాడీకి. వాడు వద్దన్నాడు. స్టార్ హోటల్లోనే కాదు, ఎక్కడన్నా కింద కూర్చోవచ్చు. అక్కడే కూర్చోవాలని జిద్దేమీ లేదు. కింద కూర్చోడానికి ఒక ప్లేస్ కావాలి. ఆశ్చర్యం ఏంటి, స్టార్ హోటల్ కంటే బయట ఒక మంచి పోక చెట్టు ఉంది, దానికి అనుకుని దానిలో కూర్చొని ఎవ్వరు రాలేదు దగ్గరికి. తలెత్తి చూస్తే కదా ఎవడేమనుకుంటున్నాడు. సార్ ఇక్కడ ప్యూరిటీ కనపడుతుంది సార్, ఎందుకంటే మీరు అక్కడ హోటల్ ఉందని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి లేదు. మీరు ఎట్లయితే ఉండాలనుకుంటున్నారో అట్లనే. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకో, నువ్వు అనుభవించే ప్రదేశం 6 గజాలే అంతే. ఇప్పుడు నాకు తెలిసి ఈ గదిలో కొన్ని సంవత్సరాలు ఆ గోడ దగ్గర కూర్చున్నా, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటుందా, ఇక్కడ తప్పని అసలు ఎక్కడ కూర్చున్నా, ఆల్వేస్ హియర్. అంటే ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మూల కూర్చుంటా, ఇంకా అక్కడే కూర్చుంటుంది, అక్కడ తింటా, అక్కడ చేస్తా మోస్ట్ ఆఫ్ ద టైం. దీనివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ పోతుంది బ్రెయిన్లో. నువ్వు ఎక్కడ తినాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏ ప్లేట్లో తినాలి, ఇక్కడ కాదు అక్కడ, ఏం లేదు, ఒక చోట ఫిక్స్ అయ్యి. సో మనసు సద్దు మణిగే కొద్దీ అన్నీ సద్దు మణుగుతాయి. ఇది ఎట్లుందంటే సెంట్రల్ పవర్ స్టేషన్లో లైట్ పోయిందనుకో, ఫ్యూజ్ పోతే అన్ని లైట్లు ఆగిపోతాయి, అక్కడ లైట్లు వస్తే అన్ని లైట్లు వస్తాయి. అట్లా ఆలోచనలు నియంత్రించేవాడు, ఆలోచనలని ఆర్టికులేట్ చేసేవాడు జీవితకాలం పరిచయం అవుతున్నాడు. ఆలోచనల స్వభావాన్ని చూసిన వాడే బయటపడతాడు. అప్పుడు ఏమిటి, అవసరమైన ఆలోచనను వాడుకో నీ అవసరం కోసం. యు ఆర్ ద మాస్టర్ అనుకుంటే దాంతో టచ్ చేయి. అంటే నది
వైటే ఉండు అనుకుంటే కాలు పెట్టి తీ. ఏ విధంగా నీకు అవసరమైన మేరకు వాడుకోవాలి. ఆలోచన లేకపోతే యు ఆర్ డెడ్ అన్నట్టు బేసికలీ. సో ఆలోచనలు వస్తుంటాయి కదా సార్, ఎరుకతో వచ్చిన ఆలోచనలు తీసుకోవాలా లేకపోతే మనకి ఏ ఆలోచనలు రాని ఇట్లా కనుక సాక్షిగా నిజంగా ఉంటే రాను రాను ఆలోచనల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఇన్వాలంటరీగా జరుగుతుంది. బికాజ్ ఏ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ని నీ మైండ్ రిసీవ్ చేసుకోదు. ఏది అవసరమో అది పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. రెండోది దాంతో ఏ అటాచ్మెంట్ లేదు, వచ్చింది పోయింది. ఎంత హెల్తీగా రానిచ్చావు అంత హెల్తీగా పంపిస్తావు అన్నట్టు. అంటే యు ఆర్ జస్ట్ లుకింగ్ కేర్ ఆఫ్ ద రెల్మ్ ఆఫ్ మైండ్. ఆ విట్నెస్ అనేది ఎప్పుడు అట్లా సజీవంగా ఉంటుంది. ఇది ప్రూవ్ చేయలేము. గుర్తుపట్టవచ్చు, ఒక వ్యక్తిలో విట్నెస్ మేలుకుంటే కాసేపట్లో గుర్తుపట్టవచ్చు. చిన్న చిన్న చేష్టలు చేస్తే వాడి మాటలు తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక క్వాలిటేటివ్ చేంజ్ ఏమొస్తుంది తెలుసా? రియాక్షన్ పోతుంది. ఎగ్జాంపుల్, మీరు ఇట్లా రాసుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో, ఎవరితో ఫోన్ కింద పడ్డది, యూ జస్ట్ కంటిన్యూ రైటింగ్. ఎందుకంటే కింద పడ్డవాడు తీసేసుకుంటాడు, అంటే మీ ఇంటర్ఫియర్ అనవసరం. ఇదంతా మీరు ఆలోచనలో చూశారు, ఒకప్పుడు కొన్నేళ్ళుగా చూశారు. మొదటిసారి నీ వర్క్ ఇంత కూడా బ్రేక్ కాదు. పెద్ద శబ్దం వచ్చింది, బాడీ ఇట్లా అంటది, మైండ్ స్థిరంగా ఉంటుంది. యూ విల్ జస్ట్ కంటిన్యూ ఇట్. ఫస్ట్ టైం యూ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఇంటాక్ట్, ఎక్కడ బ్రేక్ అవుతలేదు. ఇది తెలుస్తుంది, అనుభవంగా తెలుస్తుంది. కానీ కొన్ని విషయాలు మాత్రం తెలుస్తుంది, మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం అదే తెలుస్తుంది. మిగతా టైంలో ఇది నేను అదే చెప్తున్నా, ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు సెటిల్. ఇప్పుడు నువ్వు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చావు కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నా. ఎప్పుడన్నా కోప్పడి అరుస్తున్నప్పుడు తెలుస్తుంది, సాక్షి వస్తుంది, ఇదంతా అనవసరం. ఫస్ట్ టైం ఇదే దీనికే తెలుస్తుంటుంది అన్నట్టు. సో ఈ చిన్న ఎగ్జాంపుల్తో చెప్పొచ్చు, యువర్ మైండ్ దాన్ని పట్టుకుంది, మైండ్ దాన్ని పట్టుకుంది ఖచ్చితంగా. అదర్వైజ్ ఆ ఎగ్జాంపుల్ వేయలేవు నువ్వు. అంటే ఊరికి ఊహించేవాడు చెప్పలేడు, అది నీకు తెలుస్తుంది. అది ఇంకా ఎక్కడెక్కడ తెలుస్తుంది? ఇప్పుడు నీకు ప్రాబబ్లీ నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా ప్రగాఢంగా తెలుస్తుంది. నువ్వు డ్రైవ్ చేస్తుంటే తెలుస్తుంది. విట్నెస్ చాలా బ్యూటిఫుల్. అది డ్రైవింగ్ చాలా గందరగోళాల మధ్యన సడన్లీ యూ సీ దెర్ ఇస్ పీస్, యు ఆర్ అన్పెట్రప్డ్, డిస్టర్బెన్స్ లేదు, తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. ఇది ఫోర్స్ చేస్తే పోతుంది. ఇది బ్యూటీ ఏమిటి? చెట్టు అది ఫ్లవరు ఇట్లా ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయి. నువ్వు అన్నావా ఓపెన్ కాదు. నేను ఒకసారి చిన్న ప్రయోగం చేసిన, ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇది. అసలు ఫ్లవర్ ఎట్లా ఓపెన్ అవుతుందో చూడాలని వీడియోలో చూసిన. రియల్గా మా ఇంట్లో మందారం ఉంటే కూర్చున్నా దాని పక్కన, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి కూర్చున్నా, మొగ్గనే ఉంది. ఆ తర్వాత 4:30 అయింది, అట్లే ఉంది. ఇంత చేంజ్ దాని దిక్కే చూస్తున్నా కన్నారపకుండా. నాకు అంతలో బాత్రూమ్ వచ్చింది, పరిగెత్తుకుని అసలు ఓపెన్ ఉంది. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అంటే మేబీ దాన్ని మిరాకిల్ అనాలా, లేకపోతే అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి అట్లా సెన్స్ చేస్తాయి ఒక మనిషి ప్రవర్తనని. అని నాకు ఆ రోజు ఏ మొగ్గ ఓపెన్ కాలే ఆ రోజు. అదే మందారాలు, అదే చెట్టువి మిగతావి చాలాసేపటికి ఓపెన్ అయినాయి, అది మాత్రం ఓపెన్ అయింది. నేను అనుకున్న ఆ రోజు నుంచి దాని పని అది చేసుకొని నా పని అది చేసుకొని ఈ అబ్జర్వ్ చేయడం మానేయాలి అసలు. చూడదు విమల, నాకు కూడా కొన్ని నీళ్ళు తీసుకురావా? అట్లా. సో దేన్నైనా ఫోర్స్ చేయొచ్చు. ప్రకృతిపరమైన వాటిని ఫోర్స్ చేస్తే చచ్చిపోతుంది. దానికి ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ తర్వాత బాగా చెప్పుకుందాం. ప్రెగ్నెన్సీ 9 నెలలు వెయిట్ చేయాలి. నువ్వు పొట్టొత్తుకొని బయటికి రాదు, చచ్చిపోతుంది. ఫ్లవర్ వెయిట్ చేయాలి. శరీరం 6 ఫీట్లు పెరగాలి, ఫోర్స్ చేస్తే రాదు, నువ్వు వెయిట్ చేయాలి. జుట్టు గుండు కొట్టుకున్నావు, ఎంటికలు రావు, వెయిట్ చేయాలి. కాలు అరిగింది, అతకాలి, వెయిట్ చేయాలి. కోటీశ్వరుడైనా వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. నిజానికి ఒక ₹1 కోటి పెడితే 15 గంటల కాలు అవుతుందంటే చాలామంది చేయించుకుంటారు. ఎవడిగానే అవసరం, నొప్పి ఎవడు మనం భరిస్తాడు. సో ప్రకృతికి సంబంధించింది ఏది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ వెయిట్ చేయాలి. ప్రపంచాన్ని ఎమ్మడే జరుగుతుంది కానీ పరిశ్రమ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే జాబ్ వస్తుంది, కానీ తర్వాత పరిశ్రమ. సో ప్రకృతిలాగా అన్నింటిలోనే వెయిట్ చేసే రిజల్ట్ అనేది మనకు ఖచ్చితంగా అదే రిజల్ట్. అంటే ఆ వెయిటింగే రిజల్ట్, దెర్ ఇస్ నో అదర్ రిజల్ట్. ఫర్
ప్రత్యేకంగా లేదు రిజల్ట్. ఏంటంటే సంపూర్ణ ఆకలే సంపూర్ణ ఆరోగ్యం. సపరేట్గా లేదు, అది ఆకలి లేదు, ఆరోగ్యం లేదు, పీకింది అంతే. ఇవన్నీ ఏమంటారు, ఈక్వావలెంట్, కాంప్లిమెంటరీస్ ఇన్ ఏ వే. ఇంకా ఏమైనా వైలిన్ వాయిద్దాం, ఏదైనా మంచి పాట చెప్పు. చూడు పిన్నమ్మ, ఈ కీర్తన తెలుసా మీకు? చూడు పిన్నమ్మ వాడు ఎప్పుడు వాయిదా. ఎట్లా అక్కడక్కడ ఉన్నది, నాకు నీళ్ళు తాగలేదు నేను. ఇది ఎట్లుందంటే, నేను బిగ్ బజార్లో పనిచేస్తున్నప్పుడు బొమ్మలు వేస్తున్నా, నాకు ఎవడో సలహా ఇచ్చాడు, ఈ బస్సుల్లో గిస్సుల్లో ఈ పోర్ట్రేట్లు ఈ సామాన్ తీసుకుని ఏదైతే బండి కొనుక్కో అని సలహా ఇచ్చాడు. అది ఎట్లా, హీరో బుక్ మీద కూర్చొని, జాఫర్ బాయ్ ఆడి పేరు, తుమారా గాడిది జాఫర్ బాయ్ అన్న. అరే నేను నీకు చెప్తే నువ్వు నా బండి నొక్కేద్దాం చూస్తే జల్ అన్నాడు. అప్పటి నుంచి రోజు జాఫర్ బాయ్, నీ బండి జాఫర్ బాయ్ ఎంతేదో చెప్పా. అరే నీకు అనవసరంగా ఐడియా ఇచ్చాడు నేను. అదొక 1 monthకి ఠీక్ మై నయా గాడి లేతాం కితనా అంటే 3500 దేదో, సెకండ్ హ్యాండ్ డకోట నాకేం తెలియదు, నడుస్తుంది చాలు. నేను ఆల్రెడీ ఒక విజన్ వేసుకున్న, బొమ్మ వేసుకున్నా, దీనికి ఇట్లా కట్టుకోవచ్చు, దీనికి ఇట్లా పెట్టుకోవచ్చు, ఏదో అనుకుంటా. వాడు ఎప్పుడు ఇస్తా ఎదురు చూస్తున్నా. సో బిగ్ బజార్ సెల్లార్లో వాడు ఉన్నాడు. ఆజావు నిజే గాడి తీస్తాం, పైసలు ఆయా. ఆ తర్వాత పైసలు ఇచ్చిన, రిజిస్ట్రేషన్కి ఇచ్చిన, ఏం లేదు విమల, అసలు నాకు తెలియదు కూడా తెలియదు, అది ఎవరు పట్టుకోలేదు కూడా, అసలు నాకు తెలీదు. ఇచ్చాడు, నాదే కదా అట్లా అనుకుంటున్నా. ఆ తర్వాత అరే గాడి మీద బయట అచ్చాదికి రైతు. ఆ తర్వాత నాకు ఫుల్ సంతోషం. నా జీవితం, నా మొత్తం ఖాందానదే ఫస్ట్ బండి అది. ఆ తర్వాత మరి ఛాయ్ అయిపోయిలాతే అన్నాడు. అరే క్యా జాఫర్ భాయ్, నువ్వు లేకలేకడి నువ్వు కూసో. అయితే ఆ సిల్లార్ నుంచి ఇట్లా పైకి ఎక్కుతున్నప్పుడు ఇట్లా గడ్డు ఉంటుంది, అక్కడి నుంచి రోడ్డు. జాఫర్ బాయ్ అసలు కూర్చుందే లేదు, నేను ఇట్లా కాదు గడ్డి ఎక్కినా జాఫర్ బాయ్ మొత్తం చెప్తున్నా, జాఫర్ బాయ్ ఇది నా జీవితంలో మొదటి బండి, నీ వల్లనే వచ్చింది, నేను అసలు నీ రుణం మర్చిపోలే, ఏదేందో చెప్పి ఆ కేఫ్ దగ్గర ఆపిన. ఇంకా జాఫర్ బాయ్ లేడు. ఫోన్ చేసా, జాఫర్ బాయ్ అంటే బాగా खाओ तू हमको छोड़ के चले मैं नहीं आते चले जाओ. अरे इतना पुकार रहा तो वैसे जा रहे तो. నెగిటివ్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన. అరే ఎత్తుగడ్డ ఎక్కుతుంటే ఎవడో బరువు ఉంది అనిపించింది నాకు. ఆ ఎత్తుగడ్డలు ఏమంటే తెలిసేది. 3 కిలోమీటర్లు ఒక్కనే మాట్లాడే విమల. అంత మంచి డిస్కోర్స్ నా లైఫ్ లో లేదు. మంచి పాట చెప్పండి. నాకు తెలియదు అబ్బా అది. ఏం పాట మీ ఫేవరెట్? ఏం పాట? వెన్నెలవేనా? తర్వాత శృతి
ఇప్పుడు ఇదే సాడ్గా వాయించాలనుకో. ఏ పాట దాంట్లోదే కాదు, ఇదేంది మనకి ఏదన్నా కర్ణాటక క్లాసికల్లో చిన్న స్వరకల్పన అంటారు అనమాట. ఎగ్జాంపుల్ అక్కడ ఆపి ఇదేంది ఒక చిన్న మళ్ళీ అక్కడికే వస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ చిన్న స్వరకల్పన చేస్తారు, దాంట్లో రకరకాల వేగాలు వాయించి ఇట్లా ముగిస్తారు. అది పద్ధతి అంటే ఏమంటారు, తమిళ్లో కూడా అంతే మిక్స్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ భరతనాట్యం అంతే. అది పద్ధతి అంటే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ మెథడాలజీ అనమాట. అంటే మేము పాటేనే అంతే, పాట చరణం పాడి పల్లవికి వస్తాం కదా, అటే పోవచ్చు కదా, పల్లవి పాడుకుని చరణం తర్వాత ఇంకో చరణం. సో 2 చరణాల దగ్గర ఆగాలి ఎందుకు వచ్చింది, ఎందుకంటే అంతకంటే ఎక్కువ వెళితే బోర్ వస్తుంది ఆడియన్కి. ఉంటుండే అప్పుడు జనాలకి ఏ పని లేదు, అట్లా పాన్ వేసుకుని మంచిగా హీరోయిన్ కదా ఎగిరి దుంకింది, మనకేమి మనదేం పోయింది. అది సామెత ఉంటుంది కదా, దేకేది నా ముడ్డి కాకపోతే ఎవడైనా ఓకే జై అంటుంది. నేను ఇప్పుడు కేసీఆర్ ఏది మన నిరాహార దీక్ష చేస్తుంటే అందరూ జై అంటారు, ఎందుకంటే వీళ్ళకి పడతలేదు కదా ప్రాబ్లం. అట్లా మనకు ప్రాబ్లం కాకపోతే ఏదైనా ఓకే. సో కంక్లూజన్ ఏంది, ఈరోజు మా టాపిక్కి ఫస్ట్ లైన్ చెప్తా, అది నువ్వు అవునా కాదా చెప్పు, అదంటే బాగా చెప్తా. శుద్ధమైన పాలు ఉన్నాయి తెలుసు కదా, శుద్ధమైన నీళ్ళు ఉన్నాయి, గాలి ఉన్నాయి అని అందరికి తెలుసు. శుద్ధమైన కాటన్ ఉంటుంది, శుద్ధమైన హెయిర్ ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. మరి శుద్ధమైన మనస్సు ఉంటుందా ఉండదా? ఉంటే ఎట్లుంటుంది చూపిరా చెప్పని. ఇది ఎలా ఉందంటే, ఇది భార్య వచ్చి అడిగిందంట, ఏమేంటి నా చీర కొనుక్కుంది ఎలా ఉందంటే, నీ మొహల్లానే ఉంది అంత బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ ఐడియా అంతే, ఎట్లా అనుకుంటే అట్లా.